దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో తెలుగు క్రైస్తవ సహవాసాన్ని ఆరంభించి ఈనాటి వరకు దేవునికి మహిమ తెచ్చే క్రమంలో మర్యాదలో నడిపిస్తున్నటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, అభినందనలు చెప్పే వయసు కాదు కనుక వారికి గౌరవంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పరిచర్యను ప్రారంభించడం ఎంత కష్టమో దాన్ని కొనసాగించడం దానికంటే 100 రెట్లు కష్టం. అది కూడా ఇన్నేండ్లు దాన్ని కొనసాగించడం అంటే అది మాటలతో ప్రశంసించదగినంత చిన్న పని ఏమి కాదు. కనుక వారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పూర్తి రగిలించగలిగిన స్థాయిలో ప్రభు మిమ్మల్ని కొనసాగించాలని హృదయపూర్వకంగా అభిలషిస్తూ ఉన్నాను. బైబిల్ మొబైల్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ, ట్యాబ్స్లో కానీ బైబిల్ ఇన్స్టాల్ చేసుకోవటం ఒక అదనపు బలం, అదనపు ప్రయోజనం. కానీ బైబిల్ని ఇగ్నోర్ చేయటం ఘోరం. కనుక డ్యూటీలో పడి, పనుల్లో పడి బైబిల్ క్యారీ చేయలేకపోతే దట్స్ ఆల్ రైట్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ ప్లేస్. కానీ వారందరి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది, అదే వారి ఘనత అన్న వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనాన్ని ఎవరైనా ఎలుగెత్తి మన భాషలో చదవగలరా? మీ దేశం నుంచి, మీ కుటుంబాల నుంచి, మీ సంఘాల నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చి ఉంటాయి. దేవుని స్తుతించడంలో కూడా ఏమైనా మార్పులు వచ్చినాయి ఏమో అని తెలుసుకుందామని. అది ఎప్పటికీ మనకు రాదు కదా. మన ప్రాణం ఉన్నంత వరకు మనం యేసయ్యని స్తుతించే వాళ్ళం. కెన్ వి డూ ఇట్ అగైన్? షల్ వి షౌట్ హల్లెలూయా? దట్ సౌండ్స్ రియల్లీ వండర్ఫుల్. దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ వినను. విపరీతంగా చదివి కష్టపడిపోయేది ఏమీ లేదు. ప్రశాంతంగా వినండి. పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. నేను ఇప్పటి వరకు దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి గలవాడిని నడుచుకుంటున్నాను. ఇది ఎంత హాయిగా అందంగా ఉందో అంత కష్టం. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా మంచి మనస్సాక్షి కలిగి బ్రతకడం అంటే ప్రతిరోజు మనం శిక్ష వేసుకోవడం. ఈ మాట వినడానికి కష్టంగా ఉన్నా వి నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఆత్మకు విరోధంగా శరీరం నిరంతరం అపేక్షిస్తూనే ఉంటుందని గలతీ 5:17 పౌలు గారు చెప్పారు. ఆత్మ ఏది కోరుకుంటుందో దాన్ని ఖచ్చితంగా అగెయిన్స్ట్గా, రివర్స్గా శరీరం ప్రవర్తిస్తుంది, డిమాండ్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది. మరి శరీరాన్ని ఇగ్నోర్ చేసి బ్రతకగలమా? ఇగ్నోరే చేయలేని మనం శరీరాన్ని శిక్షిస్తూ బ్రతకడం అంటే ఎంత కష్టం. శిక్షించకపోతే సహకరించే రకం కాదు శరీరం. ఎందుకంటే వాక్యంలో పౌలు గారు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. అది మంచిగా వినే రకం అయితే ఎందుకు నలగొట్టాలి సార్? ద క్లోజెస్ట్ ఎనిమీ ఎ క్రిస్టియన్ కెన్ హ్యావ్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ ఈస్ హిస్ ఓన్ బాడీ. ఓ క్రైస్తవ జీవితానికి అత్యంత సన్నిహితమైన శత్రువు సైతానైనా బయటనే ట్రై చేస్తాడు, కానీ మనల్ని అంటి పెట్టుకుని ఉండి 24 గంటల ఆత్మ విరోధంగా ప్రవర్తించే శత్రువు ఎవరు? మన సొంత శరీరమే. ఎఫెసీ 6:12 ప్రకారం ఏ శరీరం మన శత్రువు కాదు, కానీ మన శరీరం మాత్రం పక్క శత్రువే. ఏ శరీరమే కూడా వారి శత్రువు వలె ప్రవర్తించవచ్చు. సారీ, కానీ వాళ్ళు మనకు శత్రువు అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళని ప్రేమించాలి, వారి కోసం ప్రార్థించాలి. కానీ వారు మనల్ని శత్రువుగా భావించినా మనం భావించకూడదు. కానీ మనం తప్పక శత్రువుగా భావించవలసినది ఏమిటంటే మన స్వంత శరీరం. శరీరాన్ని నలగొట్టాలి. శరీరాన్ని ప్రేమిస్తే నలగొట్టలేం కదా. దాన్ని లొంగదీయాలి అనే కసి, ఆ తీవ్రత ఉంటేనే నలగొట్టగలం. నలగొట్టడం అంటే ఎలా? ఒక కర్ర పెట్టి కొట్టుకుంటామా?
ఏదైనా జిమ్కు పోయి ట్రైనర్ చేతికి ఒక రాడ్ ఇచ్చి కమాన్ యూ కెన్ బీట్ మీ లైక్ ఎనీథింగ్ బికాస్ ఇట్స్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అని అనగలవా? మీరు ఆలోచించండి, మనం ఒకవేళ కర్రలతోనో ఇంకో దేంతోనో బాగా చితగొట్టేస్తే ఒకళ్ళు శరీరం నలుగుతుందా? నలిగినట్లు ఉంటుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు బండబారిపోద్ది అంతే. దొంగలకు పోలీసు దెబ్బలు అలవాటైన బాపత అవుద్ది. వాడు కొట్టినప్పుడట విలవిల్లాడిపోయినట్టుగా చేస్తాడట. అంత బాధ ఉండదట నిజానికి, ఎందుకంటే ఆ దెబ్బలు అలవాటైపోయాయి. శరీరం నలిగిపోవటం అంటే ఏంటి తెలిసిన? వెరీ సింపుల్. పౌలు గారే చెప్పారు సాక్ష్యం. నా శరీరమును నలుగగొట్టి లోపరుచుకొనుచున్నాను. ఎలా అని అడిగితే తరచుగా ఉపవాసములతో జాగరణములతో. ఉపవాసం అంటే ఆహారం లేకపోవడం, జాగరణం అంటే నిద్ర లేకపోవడం. మీరు ఆలోచించండి, ఒక రాత్రంతా మీరు నిద్రపోలేదనుకోండి, ఉదయానికి ఖచ్చితంగా శరీరం నలిగిపోయినట్లుగా అనిపిస్తుంది. చాలా డల్గా ఉన్నారు. ఏమండి నిన్న భోంచలేదండి? చేశాను. మరి ఎందుకు అలా ఉన్నాను? నిద్రపోలేదు తెల్లవారులు. ఒక రాత్రి నిద్ర మనం నలిగిపోయినట్టుగా చేస్తుంది. పౌలు గారట తరచుగా ఉపవాసాలు, తరచుగా జాగరణాలు. ఉపవాసాలు అరుదుగా మారిపోయినాయి క్రైస్తవ్యానికి. గుడ్ ఫ్రైడే రోజు కూడా ఎప్పుడు 5 అవుద్దని ఎదురు చూసే భక్తులే కుప్పలు తెప్పలు ఉంటారు. రైట్, టుడే గుడ్ ఫ్రైడే, యూ కెనాట్ ఈట్ బిఫోర్ 5-6. ఇట్స్ ఓకే, అట్లీస్ట్ హ్యావ్ లెస్ ఆర్ సంథింగ్. 6 గంటల వరకు ఈ జీవి బ్రతకడానికి ప్రాణం కొట్టుకోలాడిపోద్ది యేసు రక్తం ఇచ్చి. ఏదో అనారోగ్యాన్ని బట్టో వయసును బట్టో కాదు, చక్కగా పరిపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా ఇదే సమస్య. ఇంతకీ ఏమిటి విషయం అంటే అలవాటు లేక అంతే. దాన్ని ఏమనాలి? అలవాటు చెయ్యక. దేనికి? శరీరానికి కదా. మన బాడీకి దట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ దేర్ విత్ అవర్ బాడీ. మనకు దానికి ఏది నేర్పిస్తే అదే. ఇప్పుడు ఈ వయసులో కూడా పెద్దలు దేవుని సన్నిధిలో ఉన్నారు అంటే వారు శరీరాన్ని బాగా సాధన చేసిన వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే సాధ్యం కాదు. నేను చాలామంది మా సంఘంలో యవనస్తుల్ని కొంచెం ఆట పట్టిస్తుంటాను. ఒరే ఎప్పుడు లేస్తే అప్పుడే కాదరా వేకుజాం ప్రార్థన, వేకుజాం చేస్తేనే వేకుజాం ప్రార్థనని. వాళ్ళు 8 గంటలు లేచి భవాయివదే కాలమని సన్నిధిలో మోకరించి కృపకాయిస్తాం. దట్స్ 8 o'clock in the morning. అంటే వాడు ఎప్పుడు లేస్తే అప్పుడే. సెల్ఫ్ డిసిప్లైన్ లేని వాళ్ళందరూ కూడా డిసైపుల్స్గా ప్రభు దగ్గర ఉండాలనుకుంటే అదొక కలగా మిగిలిపోతుంది. కనుక నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, శరీరమును శిక్షించగలిగిన మనస్సాక్షి ఉన్నవాడికి సాధ్యం దేవుని ఎదుట, మనుషులు ఎదుట మంచి మనస్సాక్షి కలిగి బ్రతకడం. శరీరాన్ని కేవలం ప్రేమిస్తే బైబిల్ ఏమని చెప్తోంది? మనము దేహములో మూలుగుచు దేహ విమోచన కొరకు ఎదురు చూస్తున్నాము. ఐమ్ టాకింగ్ ఫ్రమ్ Romans 8, రైట్? దేహములో మనం మూలుగుతున్నామా? దేహములో మనం హాయిగా ఆనందపడుతున్నామా? మనం చేతులు ఎత్తాల్సిన అంశాలు కాదు, మనస్సులో ఫీల్ అవ్వటమే. నేను అలా ప్రశ్నిస్తూ ఉంటాను. శరీరాన్ని శత్రువుగా భ్రమిస్తున్నామా, మిత్రుగా చూస్తున్నామా? శరీరాన్ని శిక్షిస్తున్నామా, సుఖపెడుతున్నామా? శరీరమును నలగొడుతున్నామా, దాన్ని బాగా పోషిస్తున్నామా? ఇవన్నీ 100% biblical questions కదా. We need to answer, right? There is a day that we need to give an account to the Lord. ఎవరికి ఎలాంటి మినహాయింపు ఉండదు. ముఖ్యంగా నిలబడి వాక్యం చెప్పే వాళ్ళకి అసలు ఉండదు. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైతే దేవుని ఇంటిలో వేదిక మీద నుంచి ఆరంభమవుతుంది. దేవుడు న్యాయవంతుడు, అందులో కొంచెం కూడా కనికరం ఉండదు. ప్రివిలేజ్ అనుభవించిన కొద్దీ జవాబులు చెప్పాల్సిన బాధ్యత పెరిగిపోతుంది. కనుక నేను మీ దృష్టికి తెస్తుంది ఏంటంటే, దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి మనసాక్షి కలిగి జీవించాలి అనే ఒక స్థాయికి రావాలంటే యేసు క్రీస్తు రక్తముతో కడగబడ్డ మనస్సాక్షి. హెబ్రీ 9 ప్రకారం, 1 తిమోతి 4 ప్రకారం వాత వేయబడని మనస్సాక్షి కలిగి శరీరమును శిక్షించగలిగిన ఓ కటువైన నిర్ణయమును తీసుకోగలిగిన సామర్థ్యం కలిగిన మనస్సుగానే మనకుంటే ఈ సాక్ష్యానికి మనం కూడా రాగలుగుతాం. నేను ఎందుకు దీని మీద ఫోకస్ చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో నేను బాగా ప్రార్థన చేస్తున్నప్పుడల్లా క్రైస్తవ మనస్సాక్షి అనేది నా హృదయాన్ని విపరీతంగా తడుతూ ఉన్న, రేపుతున్న విషయం.
ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ ప్రాక్టీసెస్, క్రిస్టియన్ కాన్షియస్. ఒక క్రైస్తవులముగా మనము చాలా మంచి పనులు చేయకపోతే మనం దేవుని బిడ్డలను విగ్రహారం చేయగలమా? చేయలేం. వ్యభిచారం, మద్యపానం ఇలాంటి ఘోరమైన పాపాలకి తెగిస్తామా? నో. కానీ క్రైస్తవుల ఉండి సహోదరుని ద్వేషించగలమా? మేబీ ఎస్. హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? మళ్ళీ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి విగ్రహ సంబంధమైన నీచమైన పనులేం మనం చేయలేము, మన వల్ల కాదు. మన ఎవడన్నా బెదిరించి తుపాకీ ఇక్కడ పెడుతూ కూడా విగ్రహార్థన చేయం, ఆ పాట రోషం అనుకుంటుంది. కానీ నేను నిన్ను ప్రేమించినట్లుగా నీవు నీ సహోదరుని ప్రేమించాలి అంటే యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎట్లా ప్రేమిస్తున్నాడో అట్లాగే సహోదరుని. కష్టం. మనల్ని మనం ప్రేమించినట్టుగా పొరుగువాని ప్రేమించాలి, ఇంకొంచెం కష్టం. నాకు నిజమైన కుమారుడు వగినట్లుగా నీ హింసించు వారి కొరకు ప్రార్థి శత్రువులను ప్రేమించవలను, అది దాదాపు సాధ్యం. పైకి కనిపించని కోపం ఎట్లుంటుందంటే మన శత్రువుకి దెబ్బ తగిలితే రక్తం చేయి. God is in control of every situation. His pure and upright and holy. He can cast miracles out behind me. Yes, the battle is Lord's. He gives victory to me. For an example, last week, అది చెప్తాం. ఇదంతా ఎవరికి కనిపించలేని, క్షమించలేని కోపం. సో ఇలాంటివి సహజంగా మనలో ఉంటాయి. మనం దాన్ని వి కెనాట్ ఈవెన్ కవర్ దట్, రైట్? వీటితో మనము ఈ సాక్ష్యానికి రాగలమా? నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగి ఉన్నాను, మనం మంచి భక్తి కలిగి ఉన్నాం, మంచిగా ఆరాధన చేస్తున్నాం, మంచిగా సువార్త ప్రకటించగలం, రైట్? చెడ్డ పనులు చేయకుండా నియంత్రించుకోగలుగుతున్నాం. ఈ వరవడిలో పౌలయ్య గారి సాక్ష్యానికి సరితూగేటట్టుగా మంచి మనస్సాక్షి కలిగి కూడా బ్రతుకుదామా? దట్ ఈస్ ద ఆల్టర్ కాల్ టునైట్. ఎంతమంది హీలింగ్స్ కావాలి, ఎంతమందికి ఇంకా బలమైన ఆశీర్వాదాలు కాదు, ఎంతమంది యేసు రక్తములో కడగబడిన మంచి మనస్సాక్షి కలవారిగా సాక్ష్యం పొందాలనుకుంటారు. దట్స్ ఆల్ ఫర్ టునైట్. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన బైబిల్ సంఘటనల్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు బాగా చదివి ప్రయాసపడి అంత తిప్పలేం బెటర్, కానీ విత్ ఇన్ ద టైం నాకు అప్పగించబడ్డ సమయంలో నేను త్వరగా ప్రాముఖ్య ఘట్టాలని మీరు బాగా ఆలోచన చేయండి అంతే. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు ఎవరిని ప్రశ్నించాడు? ఏలియాని ప్రశ్నించాడు. ఏమని? నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు? సైన్యములకు అధిపతికి యెహోవా కొరకు నేను ఒక్కడనే రోషము కలిగి ఉన్నాను. చాలండి, రైట్? దేవుని బిడ్డలారా, బెల్లిగ్రహం గారు ఒకసారి అన్నారట, బాగా నలిగి చిరిగినట్లుగా కనపడుతున్న ఒక బైబిల్ని చూసి ప్రక్కన కూర్చున్న కొత్త బైబిల్ కలిగిన వ్యక్తి కాస్త తక్కువ చూపులాగా చూశారట. దాన్ని గమనించిన బెల్లిగ్రహం గారు వారిని కంఫర్ట్ చేస్తూ, ద బ్యాడ్ కండిషన్ బైబిల్ సింబలైజ్ ఎ గుడ్ క్రిస్టియన్, ఇట్స్ ఆల్ రైట్ అన్నారంట. నలిగిపోయినటువంటి అవసాన దశలో ఉన్నట్లుగా కనపడుతున్న బైబిల్ మంచి క్రైస్తవుడికి సాదృశ్యం అయినా నువ్వేం బెంగపడద్దు అని. కనుక బైబిల్ కొంచెం నలగకుండా పేజీలు కూడా తిప్పడానికి వీళ్ళకి అంటుకుపోయి ఉన్న బైబిల్ ఎవరిని సూచిస్తున్నాయి? తెలిసిన జవాబు కూడా చెప్పలేని పరిస్థితి కదా. ఇట్స్ ఆల్ రైట్, వీ కెన్ అండర్స్టాండ్ దట్. ఆల్ రైట్, దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఏమంటాడంటే, స్కూల్కి వెళ్ళే పిల్లడు స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడో చెట్ల కింద ఆడుకుంటూ ఉంటే కోపడు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని దేవుడు ఏలియాని ప్రశ్నిస్తున్నాడు. ఏలియా ఎవరు? దేవుని కొరకు రోషం గల దైవజనుడు. ఏలియా సాధించింది ఏమిటి? బయలుదేవుడా యెహోవా దేవుడన్న తడబాటు జనం మధ్యలో ఉండగా తన రోషము కలిగి నిలబడి కడుపు కట్టుకొని కన్నీరు గార్చి ఉపవాసాలు, జాగరణలు, ప్రార్థనలు చేసి జీవితంలో కనీస అవసరాలు సౌకర్యాలు కూడా లేకుండానే ఏ విధము చేతనైనా దేశమునకు దేవుడు నిరూపించబడాలనే ఒక రోషం కలిగి సేవ చేసిన దైవజనుడు తాను చేసిన నిరుపమైన సేవా పోరాటాల ఫలితంగా ఒక పట్టణము స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి యెహోవా దేవుడని కేకలు వేశారు. అలాంటి పరిచర్య ఎక్కడ మనం చూడలేం.
ఇప్పుడు మనమందరం రోడ్ల మీదకి వెళ్ళి జీసస్ ఈజ్ లార్డ్ అని కేకలు వేయచ్చు. కానీ అది మనము కేకలు వేయటంలో పెద్ద విషయం ఏముంది? ఇప్పుడు దేశంలో మనం చేసే పని అదే. దండయాత్రలు చేస్తాం, సువార్తలు చేస్తాం, రోడ్డు బ్లాక్లు చేసుకొని మీటింగ్లు పెట్టగలం, చేసుకొని చేస్తూ ఒక్కడే దేవుడని కేకలు వేయగలం. నేను అన్నా నీకు సౌండ్ అంతా ఎప్పుడు మందే, అవతల నుంచి ఏమి రాదు. కానీ ఏలియా సేవలు వచ్చింది ఏంటి తెలుసా? బయలుదేవుడా యెహోవా మాకు తెలియదనే వాళ్ళు కొంతమంది, అయితే బయలు దేవుడని 450 బలిపీఠాలు కట్టిన వాళ్ళు ఇంతమంది. ఈ ప్రజలు స్వచ్ఛందంగా యెహోవా దేవుడని కేకలేశారు. ఒక పట్టణము ముక్త కంఠంతో యేసయ్య దేవుడని ఒప్పుకోవటం అంటే చిన్న సేవ కాదు కదా. ఇంత బలమైన సేవ జరిగించిన తర్వాత విచిత్రంగా ఏలియా ఒక్కడు మిగిలిపోయాడు. ఇంత ఆకాశమును తెరిచి అగ్ని రప్పించగలదు. ఇఫ్ ఐ బీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ లెట్ ద ఫైర్ ఆఫ్ గాడ్ షల్ కమ్ డౌన్ అని గర్జన చేస్తే ఆకాశాలు తెరిచి అగ్ని వచ్చేసింది కదా. అంత రేంజ్ ఉంది. ఆయన ఒక్కడ మిగిలిపోవటం ఏంటి? ప్రార్థన చేస్తే తలకాయ నొప్పి తగ్గింది అనుకోండి, హీ విల్ బికమ్ ఎ ఫేమస్ పర్సన్ ఇన్ ద వెరీ నెక్స్ట్ డే. దేవుని కృపలో వీడి బలమో వాడు బలహీనతో వాడు కానీ కింద పడితే ఇంకా ఫేమస్. యేసు రక్తం చేయి. దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ వరములు పొంది దేవుని ఆత్మ చేతనే వాడబడుతూ బ్రతుకుతున్న ఒక సేవకుని నేను. ఆత్మకు విరోధంగా మాట్లాడట్లేదు. ఆత్మ పేరు చెప్పి ఏమన్నా తమాషా చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. 16వ ఏట రక్షించబడి 17 ఏటి పరిశుద్ధాత్మ చేత నింపబడి 18వ ఏట సంపూర్ణ సేవకునికి అభిషేకించబడి గత 30 ఏండ్లుగా పరిశుద్ధాత్మని కృప వరములతో కనికరంతో జాలితో దయతో ఆయన సేవ చేస్తున్న ఒక దీన సేవకుని నేను. How can I talk against the Holy Spirit? God! But if somebody comes and stand before the people and talking against the Holy Spirit, God, I will not spare him, whosoever he is. అంచేత దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా మనవి ఏంటంటే, ఇంత గొప్ప దైవజనుడు ఒక దేశాన్ని యెహోవా దేవుడని ఒప్పించగలిగిన స్థాయిలో సేవ చేసిన దైవజనుడు చిత్రంగా ఒక్కడే మిగిలిపోయాడు. ఒక చిన్న కార్యం జరిగితేనే పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది కదా సార్. ఏమిటి చిత్రం అసలు? ఒక్కడు మీకు ఆ పదం చదివటానికి ఇంటికి ఏలేమో ఆడబట్టలేదేమో, దేవుని శక్తిని కోల్పోయాడేమో, ఏలే సేవలు అద్భుతాలు జరగట్లేదేమో, అందుకే ఎవడు ఫాలో అవ్వట్లేదు అనుకుంటాకి అతడు ఇఫ్ ఐ బీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే అగ్ని వచ్చేస్తుంది. ప్రకృతిని శాసించిన మహోన్నతమైన సేవకుడిగా ఆయనకి ప్రఖ్యాతి ఉన్నది. ఆకాశాలు మూసేయమంటే దేవుడు మూసాడు, సర్లేక తెరువు అంటే మళ్ళీ తెరిచాడు. ఇంత గొప్ప దైవజనుడు అతన్ని దుప్పటి మీద పడితే ఒక వ్యక్తికి సమర్పణ చేసింది. తన వ్యవసాయం తను చేసుకున్న వ్యక్తి అట్లా తీసుకెళ్ళి ఆ క్లాత్ అతని మీద వేసాడు, మొత్తం వదిలిపెట్టి వచ్చాడు అంతే. ఒక వ్యక్తి నా సమర్పణలు తేవాలంటే నా బోటుడు 100 ప్రసంగాలు చేయాలి. ఏలియాకి ఆ దుప్పటి అట్లేస్తే వాడు చేస్తున్న పని పోనీ అల్లటప్ప వ్యవహారమా? 12 అరకలు దున్నుతున్నా అంటే 12 నాగళ్ళు ఒకేసారి దున్నుతుంటే ఆ 12వ నాగల్ని తాను దున్నుతూ మిగతా 11 నాగల్ని సూపర్వైజ్ చేస్తున్న ఒక మోతుబరి రైతు. ఇంత పెద్ద వ్యవసాయం వదిలి ఏం చేశాడంట? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడుగా. అది ఎంత చిన్న పని. హి వాస్ సో హంబుల్ టు డూ దాట్. అగ్ని రథముల్లో నుంచి కాలని అగ్ని చేత అంటుకున్న ఒక దుప్పటి తన మీద పడితే దాన్ని పట్టుకుని ఏలియా దేవుడు ఎక్కడని ప్రశ్నించి యోర్దాను చీల్చిన అభిషేకం కదా. ఇంతటి మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, రాజులను వణికించిన చరిత్ర కలిగిన వాడు. ఉపధ్యాయ ఒక సహోదరుడు కనపడితే నేను ఇక్కడ కూర్చున్నానని ఒకసారి ఆహాబు చెప్పు అని రమ్మను అంటాడు. ఏమి రేంజ్ సార్, నేను ఇక్కడ కూర్చున్నాను రమ్మని రాజును కబురు పెడుతున్నాడు. చూడండి, రాజు చిరంజీవి గాక మాకు ఇంటర్వ్యూ దొరుకుతుందా, కొన్ని విషయాలు మనమే చేసుకోగలం, అంతేం లేదు, కూర్చొని ఉండు చోట, ఇక్కడ కూర్చున్నాను అడిగి చెప్పురా రమ్మను. ఉపధ్యాయునుడు నేను చెప్పను అన్నాడు. ఎందుకు చెప్పమంటే, నువ్వు పలాని చోటు ఉన్నావని నేను పోయి చెప్తా. ఆయన వస్తాడు, వచ్చేపాడు దేవుని ఆత్మ నిన్ను ఎత్తుకుని వేరొక చోట కూర్చోబెడతాయి నన్ను కొడతాడు. నేను చెప్పను అంటే దేవుని ఆత్మ చేత ఏలియా నడిపించబడే తీరు విధానం అందరికీ తెలిసిన ముచ్చట. అది ఆయన రేంజ్. చిన్న చిత్తక మనిషి కాదండి. మరి ఇంత దైవజనుడు అగ్ని ఆకాశం నుంచి రప్పించి యెహోవా నిరూపించిన తర్వాత కూడా అతడు ఒక్కడు. ఇప్పుడు మీరేమంటారంటే, దాని ఏముందాలి, కొత్తగా దేవుడు శక్తివంతులను తెలుసుకున్నాడు కానీ అక్కడ దేవుని బిడ్డలు ఎక్కువ మంది లేకపోవచ్చు. కానీ 19వ అధ్యాయం 19-20 వచనాలకు వెళ్తే ఏమంటాడు? ఈ పట్టణమందు బయలుకు మొక్కని
యెహోవా కొరకు రోషము కలిగిన 7,000 మంది ఇంకా ఉన్నారు. అంటే అదే పట్టణములో దేవుని కొరకు రోషం కలిగిన వారు 7,000 మంది ఇంకా ఉన్నారు. కానీ ఏలియా మాత్రం అక్కడున్నాడు. ఈ అగ్ని దిగి వచ్చిన తర్వాత దేశానికి దేవుడు రుజువైన తర్వాత అందరూ కేకలు వేస్తున్న తరుణంలో కత్తి పట్టుకున్న 450 మంది ప్రవక్తల్ని, నాట్ విత్ మెషిన్ గన్, కత్తితో ఒక్కొక్కరిని చంపాలా? దట్ వాజ్ నాట్ ఎ జోక్. 450 మందిని చంపిన తర్వాత కనీసం అలిసిపోరా అండి? ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చే దిక్కుందా ఏలియాకి? ఇప్పుడు అతనితో పాటు కొండ మీదకి వచ్చి ఉండడండి ఎవడన్నా? ఏలియా అంటాడు ఆహాబు రాజుతో, మోపైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నువ్వు రథములు వెళ్ళిపో తడిసిపోతావంటే అడిగి కనీసం ఏమనాలి? మరి మీరు అనాలిగా, వర్షం వస్తుందా తడిసిపోతానా అని గబర్ రథం వేసుకొని పోతున్నాడు. మరి ఈయన పరిస్థితి ఏంటి? ఏలియా నడుము కట్టుకుని రథం వెనకాల పరిగెత్తి దేవుని ఆత్మశక్తి రథం కంటే ముందు వెళ్ళాడు. అంటే ఇంత భీకరమైన విజయాలు సాధించిన తర్వాత కూడా he didn't have a proper transportation. ఈయన పక్కనే రథం వేసుకున్నాడు పోతున్నాడు. ఇంత కార్యాలు చూసి పోన్న రథంలో రండి నేను తీసుకెళ్తాను అండో, పోనీ నీళ్లు తాగుతావు అన్నాడో. ఏలియా కొండ మీదకి ఎక్కి తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని మళ్ళీ ప్రసవ వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. తల మోకాళ్ళ మధ్యలో ఇంటిపోయి ట్రై చేసి చూడండి. నాకు కాదు, బక్కగొన్నోళ్ళు కూడా సాధ్యం కాదు. ఎంత డొక్కలు ఎండిపోతే సాధ్యం అండి, ఎంత కడుపు కట్టుకుంటే సాధ్యం అండి. అది సచ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఒక్కడు మిగిలిపోవటం ఏంటండి? నాలంటోడికి 1,000 మంది ఉన్న సంఘం ఉంటే ఏలియా ఒక్కడుండిపోవటం ఏంటండి? పోనీ ఎవరు లేరంటే ఆ ఊరిలో 7,000 మంది ఉన్నారు. ఈ మాట పోనీ వాళ్ళకి రోషం లేదా? బయలుకు మొక్కని ముద్దాడని యెహోవా కొరకు రోషం కలిగిన వారు 7,000 మంది. మై పాయింట్ ఈజ్, ఏలియా రోషం గల సేవకుడే, ఈ 7,000 మంది కూడా సమస్య లేదు. కత్తులతో నరికేస్తే చస్తారు కానీ బయలుకు మొక్కటం కానీ ముద్దు పెట్టం కానీ చేయరు. దేవుని కొరకు రోషం కలిగిన వారు. కానీ ఏలియాతో కలిసి యుద్ధం చేస్తారా? ఏలియాతో కలిసి కరి మీదకి వెళ్తారా? 1:450. ఏలియా ఒక్కడు, 450 ప్రవక్తలు అక్కడ. ఏలియా పక్కన ఒక్కడు నిలబడతాడా? పోనీ యుద్ధం అంతా ఏలియా ఒక్కడే చేసిన తర్వాత ఏలియా గ్లాసు నీళ్ళు ఇస్తారా? ఒంటరిగా కొండ మీదకి ఎక్కి కరిమేలు శిఖరాన తలను మోకాళ్ళ మధ్యలో పడి ఏడుస్తుంటే ఎవరైనా తనతో పాటు ప్రార్థన చేస్తారా? వీళ్ళు రోషం కలిగిన వాళ్ళే, ఏలియా కూడా. కానీ వీళ్ళలో ఏ ఒక్కరైనా ఏలియా పక్షంగా నిలబడతారా? పోనీ ఏలియా బదులు యుద్ధం చేస్తారు. అరే గొలియాత్ గారిని దావీదు కొడితే మిగతా వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు. ఒక్క గొలియాతనే దావీజవాడు, మిగతావాడు అప్పుడు దాకా భయపడుతున్న వాళ్ళకి ధైర్యం వచ్చింది, విరుచుకుపడి ఫిలిస్తీన్లను కొట్టేశారు. మరి ఏలియా ఒక్కడే కత్తి పట్టుకుని, ఒకడు ఇద్దరు 449 మందిని చంపిన తర్వాత అన్న నాకు వదిలేయి అనేవాడు ఏడి? పోనీ ఆయనే చంపాడు. అన్న ఆయన నీళ్ళు దాకా అనేవాడు ఏడి? కొండెక్కుతుంటే అన్న నేను కూడా వస్తాను అలసిపోయి ఉన్నావు అంటే అదే పట్టణం, అదే దేవుడు, అదే రోషం. కానీ దేవుని కొరకు ప్రయాసపడుతున్న, యెహోవా యుద్ధములు చేయుచున్న ఏలియాకు ఒక మంచి ఇల్లు ఉందండి? ఏలియాకు మంచి వస్త్రాలు ఉండేవా అండి? ఏలియాకు మంచి ఆహారం ఉందా? మనం చాలా చాలా క్యాజువల్గా మాట్లాడేస్తాం. ఏలియా రొట్టె మాంసమును తిన్నాడో దేవునికి స్తోత్రం అంటే నువ్వు తింటావా చెప్పు? కాకి పట్టుకొచ్చింది. ప్రసంగం చేయటం చాలా ఈజీ సార్. మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళండి. అది కాకి అంటేనే పాపిష్టి వ్యవహారం, యేసు రక్తమే జయం. అది ఎవడు కొంపలోంచి తెచ్చింది? ఏ రకమైన తిండి? హల్లెలూయా. అసలు మనం తినబుద్ది ఊహించండి. అది మంచి వాక్య ప్రకారంగా రక్తం చిందించి మట్టిలో పెట్టి ఉండిన మాంసమేనా? ఏమన్నా పాపిష్టి వ్యవహారమా? తినదగిన మాంసమా? పాపిష్టి వ్యవహారమా? యేసు రక్తం ఇచ్చేయం. కొంతమందికి అయ్యేవి లేవనుకోండి, దొరికితే యేసు రక్తం ఇచ్చేయి. అది మాంసం అయితే చాలు, అది ఏదైనా సరే దాన్ని ఆరగించవే దీన బంధు అని వీడికే చెప్పినట్టు ఉంటుంది. మాకు ఉన్నాడు ఒకడు, దేవునికి స్తోత్రం, వాడి దర్శనం వల్ల పేతురు దుప్పటే. వాడికి భూమి మీద ఏ వాక్యం వినపడదు, యెహోవా స్వరం వినపడదు. లేచి చంపుకొని తినము. ఆల్వేస్ హియర్స్ ద సేమ్ వర్డ్. అది ఇన్వేం అన్న దేవుని వాక్యంలో ఉంది కదన్నా, అడికి అదొకటే కనపడద్ది. ఏ వాక్యం? లేచి చంపుకొని తిను. ఉపవాసాలుండు వినపడదు, మితముగా ఉండము వినపడదు, హెచ్చుగా మాంసాహారం తినొద్దు, తినేవాడితో అసలు ఫ్రెండ్షిప్ కూడా అసలు అలాంటి కనపడవు. ఐ డోంట్ వాంట్ బి ఆర్థోడాక్స్ క్రిస్టియన్, ఐఎమ్ ఎ వెరీ గుడ్ క్రిస్టియన్ బట్ నాట్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్.
ఓహో, ఇప్పుడు ఇంత ఖరీదైన పదాలు వాడడానికి కారణం ఏంటి? ఆ నాన్ వెజ్ అని లేకపోతే బతకలేడు. దానికి సపోర్ట్గా ఎత్తుకుతూ ఉంటాడు వాక్యాలు, యేసు రక్తమే జయం. మరి మనం ఆదికాండము 18లో చూచినట్లయితే దేవుడే తిన్నట్లుగా కనబడుచున్నది. అది కనపడింది కానీ మత్తయి 4, లూకా 4, యేసు ప్రభు 40 days ఫాస్టింగ్ కనపడదు. వీడికి ఎలాంటివి కనపడవు. యేసు బాప్తిసం ఎందుకు పొందాడు? మనకు మాదిరిగా. యేసు ఎందుకు ప్రార్థన చేశాడు? మనకు మాదిరిగా. యేసు ఎందుకు ఫాస్టింగ్ చేశాడు? దట్స్ హిస్ పర్సనల్ డెడికేషన్, యు నో. యేసుప్రభు ప్రార్థన చేస్తే మనకు మాదిరి, యేసు బాప్తిసం పొందితే మనకు మాదిరి, యేసయ్య సువార్త చెప్తే మనకు మాదిరి, యేసు సమాజ మందిరానికి వెళ్తే మనకు మాదిరి. యేసు ప్రభు ఫాస్టింగ్స్ ఉంటే దట్స్ హిస్ పర్సనల్ కమిట్మెంట్. ఆఫ్ కోర్స్ ద హోలీ స్పిరిట్ గాడ్ లెడ్ హిమ్ లైక్ దట్. అవును, పరిశుద్ధాత్మ అలాగే నడుపుతాడు. మన ఆత్మ, మాంసాత్మ దేవునికి స్తోత్రం. యేసు బాప్తిసం పొందిన వెంటనే దేవుని ఆత్మ అరణ్యములకు త్రోసుకుని, he was forced by the Holy Spirit God to spend time in a holy fast. I recognize the strong leading of the Holy Spirit God on my life. He led me before the people to stand and testify His name. Inni leadings vaste కానీ ఫాస్టింగ్ లీడింగ్ ఎందుకు రాదు? ఇది గొప్ప మర్మము. దేవుని ఆత్మ సంసోను రేపుటకు మొదలుపెట్టింది కదండి. రేపుట అనే పదాన్ని తెలుగులో వ్యవహారిక భాష అని తెలుసా? రెచ్చగొట్టుట. పరిశుద్ధాత్మ సాఫ్ట్, ఇట్స్ ఎ డోల్, యు నో, హీస్ లైక్ డోల్. అండ్ ఆఫ్ కోర్స్ హీస్ లైక్ ఫైర్ ఆల్సో. ఇప్పుడు ఒక తెల్ల పౌరం అమాయకంగా ఎగురుతున్నట్టే కనపడద్దా పరిశుద్ధాత్మ అంటే? ఆయన అగ్ని కదా. హృదయాన్ని రేపడా దేవుడు. నువ్వు ఎందుకు నాజీర్లో ఉన్నావు? ఎందుకు సమర్పణలో ఉన్నావు? ఎందుకు ప్రతిష్టలో ఉన్నావు? అక్కడ సింహము దేవుని సేవకులను చంపుతుంటే నువ్వు కూర్చుంటావా లే అని రేపి శాంసన్ తీసుకెళ్తే ద్రాక్ష తోటను కావలి కాయిచున్న సేవకులను తినివేయుచున్న సింహమును చంపి అక్కడి ప్రజలను కాపాడాడు. ద్రాక్ష తోట వద్ద సింహం ఎందుకు ద్రాక్ష పళ్ళు తింటదా? ద్రాక్ష పండ్లు కాస్తున్నటువంటి తోట మళ్ళీ కాపర్లను తింటుంది అది. అందుకని దేవుని ఆత్మ నీ నాజీర్ ఎందుకు, నీ బలం ఎందుకు, అక్కడ సేవకులు చేస్తా ఉంటే అలవా అని దేవుని ఆత్మ ఏం చేశాడంటే రెచ్చగొట్టాడంట. ఇదే పదం ఎక్కడ వాడతాడు మళ్ళీ? హెబ్రీ పత్రిక 10:24. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది ఒకరిని ఒకరు పురికొల్పుట అని పదం వాడి ఫుట్ నోట్లో ఏం రాశాడు? రేపుట. బ్రిస్బేన్లో తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఉందంటే ఏం చేయాలంటే ఒకరినొకరు రేపుకోవాలంట, రెచ్చగొడాలి. నాన్న ఇంకా చేయగలం బ్రదర్, సాక్ష్యం ఎక్సలెంట్. ఆయన అనేకులకు స్ఫూర్తి రగిలించే ప్రయత్నం చేశారు. ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్. నాకున్న పరిధిలో, నాకున్న సమయంలో, నాకున్న అవకాశాలు నేను ఇంత చేయగలుగుతున్నాను. మీకు ఇంకా వయసు ఉంది, మీరు కూడా చేయండి. ఒకరినొకరు పురికొల్పుకోవటం, రేపుకోవటమే కదా సహవాసం యొక్క ఉద్దేశం. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు గ్యాదర్ టుగెదర్ ఆల్ ద టైమ్. ఆయన రాకడ సమీపిస్తున్న కొలది మరీ ఎక్కువగా కూడుకోవాలి. ఒకరినొకరు పొగుడుకోపోయినా తప్పలేదు, కానీ ఒకరినొకరు రేపుకోవాలి. yes we can do more, come on man. నీకు ఈ టాలెంట్స్ ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి, నువ్వు ఇంకా చేయాలి, చేయగలవు. రెచ్చగొట్టాలి. టు స్టాండ్ ఫర్మ్లీ ఫర్ ద లార్డ్, టు ఫైట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి నేను అడుగుతున్నాను, వీళ్ళు దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళే, కానీ వీళ్ళకంటే ఒక అడుగు ముందేసి ప్రాణాలు పణంగా పెట్టి యెహోవా యుద్ధములు ఒంటరిగా చేయుచున్న ఏలియాకు యుద్ధములో తోడుగా లేరు, ప్రార్థనలో తోడుగా లేరు, కనీసం ఇంత వేర విజయము తర్వాత గ్లాసు నీళ్ళిచ్చేదానికి కూడా దిక్కులేదు. కాబట్టి వీళ్ళందరూ భక్తిహీనులా? కాదు. దేవుని బిడ్డలు కదా? అవును. మరి ఎందుకు? అది మన మూలవాక్యం, మంచి మనసాక్ష్యం లేదు. అరే ఆయన దైవజనుడే కదా, ఆయన ప్రయాసపడుతున్నాడు కదా, అతను సొంత పోరాటాలు ఏమి లేవు కదా, ఇంత శక్తిగల దైవజనుడు అయ్యుండి కూడా నాకు ఒక ఇల్లు కావాలని ఆశపడలేదు, ఒక మంచి వస్త్రం కావాలని కోరుకోలేదు, కనీసం మంచి తిండి కావాలని ఆశపడలేదు, తనకంటూ ఏమీ లేకపోయినా నాకు అక్కర్లేదు అనుకొని దేవుడి నామము నిరూపించబడితే చాలని ప్రయాసపడుతున్నాడు. ఇట్లాంటి దైవజనుడు ఒంటరికి ఎందుకు రేగిచ్చిటి కిందకి పడుకోవటమేంటి సార్? ఒక గుహలో పడుకోవటమేంటి సార్? ఎవడింటికి ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఎవడింటికి ఒక ముద్ద అన్నం పెట్టకూడదు?
మనం మంచి మనస్సాక్షి కలిగిన క్రైస్తవులమైతే, నా మొదటి పాయింట్, దేవుని కొరకు ప్రయాసపడుతున్న, దేవుని రాజ్యం కొరకు పోరాడుతున్న, నిస్వార్థంగా స్వప్రయోజనమును విచారించుకొనకుండా దేవుని రాజ్య ప్రయోజనమే లక్ష్యముగా వాడబడుతున్న, పోరాడి అలయుచున్న దైవ సేవకుల విషయం మనం కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకని? మంచి మనసాక్షి. దేవుని కొరకు రోషం లేదంటే ఉంది. ఎందుకో ఏలియా పట్ల వారికి అంత కన్సర్న్ లేదంతే. మేము కూడా బాగానే బతుకుతున్నాం, మేమేమో విగ్రహారాధన కమ్ముడైపోలేదు, మేము రోషం కలిగిన వాళ్ళమే. మరి ఆయన కష్టమే పన్నే ఉండే, ఆయన పడతాడు, మాది మేము. మనలో ఈ రకమైన ఆలోచన ధోరణి ఉంటే మనం మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళం అవ్వలేమండి. పౌలు అంటే, నేను దేవుని ఎదుట మనుషులు ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నడుచుకోండి. ఎలా సాధ్యమైంది? హెబ్రీ 9, ఆయన రక్తము మన మనస్సాక్షిని కడిగి నిర్మలపరిచింది. కొందరి మనస్సాక్షి వాత వేయబడినట్లుగా మన మనస్సు, అంటే వాత వేయబడటం అంటే గద్దింపు, హెచ్చరిక ఏది తీసుకోరు, కరెక్షన్కి లొంగదు. ఇరుపూట మనం మంచి మనస్సాక్షి కలిగిన వారిలా దేవుని భక్తిలో కొనసాగుటకై ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. మనం దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్న వాళ్ళమే, మనకంటే ఒక అడుగు ముందుకేసి మనకున్న లిమిటేషన్స్ని బట్టి, మన ఉద్యోగాలు, మన పనులు, మన జీవితాలను బట్టి మనం అన్నీ చేయలేం. మరి అవన్నీ లేకుండా చేస్తున్నవాడు ఎవడైనా తన కొరకు కాక, స్వప్రయోజనము లేక దేవుని యుద్ధములు జరిగించువాడిగా మీకు కనపడితే అతనితో కలిసి యుద్ధం చేయాలి. చేయలేకపోతే యుద్ధం అయిపోయి గ్లాసు నీళ్ళన్నీ ఇవ్వాలి కదా సార్. లేదు, అతను అందరినీ చంపి కొండ మీదకి వెళ్ళి మోకరించి ఆయనతో పాటు మోకరించాలి కదా. అసలు ఆయనకి మనకు సంబంధం లేనట్టుగా ఏలియా, నేను ఆ వాక్యం చదివినప్పుడల్లా ఏలియా ఒక్కడు మిగిలిపోయాను, అతను రేగు చెట్టు కింద పడుకునేను, అతను ఏమిటి సార్, ఆయన భక్తికి, ఆయన చేసిన సేవకి, ఆయనకు అభిషేకానికి, సాధించిన విజయాలకి, దేవుని రాజ్యమును కాపాడిన తీరుకి, ఒక మహాప్రాకారమై దేవుని సేవను నిలబెట్టిన తీరుకి అతనికి దక్కిన గౌరవం అన్నది. నా హృదయాభిలాష, దేవుని కొరకు ప్రయాసపడి పోరాడి అలసిన ఏ పెద్దలు, ఏ దైవజనులు తమ జీవిత చరమాంకంలో ఆ ఒంటరితనం అనుభవించకూడదని నేను కోరుకుంటాను. అలా ఒంటరిగా ఉండి పెట్టకూడదు. We need second line generation people of God who stand with them, to support them, to help them out. Literally, as IFJ prayer movement, we are crying for such generation to be raised up. చివరి దినాల్లో అలాంటి వాళ్ళు కావాలి. సంఖ్యాకాండం 32:6 ఆల్ రైట్. ఇప్పుడు నా వైపు చూస్తా, వినండి. పెద్ద విషయం ఒక్క ముక్కలో తేల్చేస్తాను. జరిగింది ఏమిటంటే, దైవజనుడైన మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు అప్రతిహతంగా వాగ్దాన దేశపు యాత్రను కొనసాగిస్తున్నారు. ఎన్ని కొండలు, లోయలు, ఎంత భయంకర ఎడారి దాటారు, సముద్రాలు దాటారు, భీకరమైన అద్భుతాల ద్వారా వాగ్దాన దేశం చేరువుకు వచ్చేసారు. ఇంకా దాదాపు దగ్గరకు వచ్చేసారు. యోర్దాను దాటితే ఇక వాళ్ళదే వాగ్దాన దేశం. ఈ దగ్గరలోకి వచ్చిన తర్వాత ఈ 12 గోత్రాల్లో రూబేనీయులు, గాదీయులు, ఈ 2 గోత్రాలు అన్నారు. మోషే గారిని ఎంత చక్కగా తెలుసండి. మా ఏలినవాడా, ఏది మీ స్వరంతో ఆ పదం వినేవండి, ఏమన్నారు అంటే, మమ్మల్ని ఏలుచున్నవాడివి, నాయకుడివి, రాజువి అని. మీరు చెప్పండి, ఎప్పుడైనా వీళ్ళు మోషే నడిపింపుకు మంచిగా లోపడ్డారా? అసలు ఎక్కడ ఏళ్ళని ఇచ్చారు సార్ వీళ్ళు? ఎవరి చిత్తం ఆడిది, ఎవరి నిర్ణయం ఆడిది? అంటే క్రైస్తవ సంస్కారం ఉంది, క్రైస్తవ భాష ఉంది, క్రైస్తవ హృదయం లేదు. వాళ్ళు ఏమంటారు, నా ఏలినవాడా, మా ఏలినవాడా అంటే మనం అయ్యో ఎంత గౌరవం అండి. విత్ రెవరెన్స్ ఇన్ దేర్ హార్ట్ దేర్ కమ్ బిఫోర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ గాడ్లీ పీపుల్, ప్రైజ్ ద లార్డ్ అని ఉట్టిదే. వాళ్ళంతా తిరుగుబాటు ధోరణి. వాళ్ళు ఇంతకీ ఇంత మర్యాదగా వచ్చి ఏం చెప్తున్నారు, మేము మీతో పాటు రాము, అసలు మాకు వాగ్దాన దేశం అక్కర్లేదు, మాకు యువతల మందలు ఉన్నాయి, ఇక్కడ బోల్డ్ పచ్చిక ఉంది, వి జస్ట్ వాంట్ టు సెటిల్ డౌన్ హియర్, ప్లీజ్ లీవ్ us.
నువ్వు వద్దు, నీ నడిపింపు వద్దు, నీ యుద్ధం వద్దు, నీ నాయకత్వం వద్దు, అసలు వాగ్దాన దేశమే వద్దు. ఇంత పనికి మేలిన దుష్ట నిష్ఠూర ముక్కలు చెప్పడానికి వాడిని భాష ఏంటి? మా ఏలిని వాడా, దైవజనుడా. వాడు ఎప్పుడు వచ్చి వాడి బాడీ లాంగ్వేజ్, వాడే లాంగ్వేజ్ చూస్తే వీర విధేయ భక్తుడు అనుకుంటాం మనం. వట్టిదే. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన క్రైస్తవ సంస్కారం అలా తగలబడింది తప్ప ఈ నిర్ణయాలు వీడి సొంతమే. కొట్టి నేర్పే, ప్రజలు చెప్పే గారికి మోకరించి ప్రార్థనలు అయ్యట్ట రక్తంలో ఉండిపోయింది. యేసు రక్తం ఏంచి వీడి పెరిగి పెద్ద అరణ్యంలో ఎడారిలో వీడికి చాలా బలపడిపోయిన ఉద్దేశాలు. ఇట్స్ మై పర్సనల్ లైఫ్ హియర్, యూ కెనాట్ రూల్ మీ. ఓకే, డోంట్ టేక్ డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. ఐ మేడ్ ఇట్ టుడే. యూనో, అయ్యా తల్లిదండ్రులకి తెలియదు, డాడికి చెప్తాడు, డాడ్ ఐఎమ్ నాట్ ఎ కిడ్, యూనో. తెలీదురా, నువ్వు చెప్తా. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయించి ఒక తరం తగలబడలా ఇప్పుడు. కానీ వాడు కూడా ప్రకటించి ప్రైజ్ ది లార్డ్ అంటాడు, గుడ్ మార్నింగ్ పాస్టర్ అంటాడు, హలో అంటాడు, మర్యాద చేస్తాడు. మరి పాస్టర్ గారికి ఇంత మర్యాద ఇస్తున్నాడు కదా, మరి నేను దేవుని చిత్త ప్రకారం పురుషుడిగా పుట్టించబడ్డాను, స్త్రీగా పుట్టించబడ్డాను, వేరే ఆలోచించ అంత మర్యాద ఆయన మీద లేదు, ఎదుటోడి మీద ఉందట. ఏమిటి ఇది ఆశ్చర్యం? నాలాంటోడు కూడా మాట్లాడకపోతే కూడా మాట్లాడతాడు. యేసు రక్తం ఏం చేయి అంటే ఈ బాడీ లాంగ్వేజ్ని, వాడే లాంగ్వేజ్ని చూస్తే మనం క్రైస్తవ్యాన్ని డిసైడ్ చేయలేం. లోపల ఇంకో ముష్కరుడు ఉన్నాడు, బయటికి సాఫ్ట్గా కనపడుతున్నట్టుగా లేడు, లోపల వేరే వ్యవహారం. ఇదంతా హాఫ్ బాయిల్ ప్రోగ్రాం, లోపల వ్యవహారం ఉంది. పైన మాడినట్టుగా ఉంది కానీ కోస్తే రక్తం వస్తుందిట. ఈ మధ్య తెలిసింది నాకు. అది ఖరీదైన ఆహారం అంటే హోటల్లో దేవునికి స్తోత్రం. అంతులేని పాపం ఈ బాబాయ్. చూడండి, వీళ్ళు అంటారు మాకు మందలు ఉన్నాయి, ఇక్కడేమో పచ్చిక ఉంది, అందుకని మేము వాగ్దాన దేశం రాము. అలా పోనే మళ్ళీ ఇచ్చే ఆఫర్ అంటే తెలుసా, మా వాటాకున్న భూమి అడిగిచ్చే పర్లేదు, నీ త్యాగాల మీద ఆధారపడి ఉందా పరలోకం, నువ్వును పాపిష్టి భక్తి. వాగ్దాన దేశంలో స్వాస్థ్యములట ఈడు చేసిన త్యాగం మీద ఆధారపడా. పనికి మాలిన స్టేట్మెంట్లు నువ్వును. అసలు ఐగుప్తులు ఎందుకు బయలుదేరేవరా? వాగ్దాన దేశం కోసం కదా. అఫ్కోర్స్. అంటే నేను చెప్పని ఇప్పుడు అసలు రీజను, ఐగుప్తులో ఆడక్కడ హింస పెడుతున్నాడు, బయట పడాలంతే ఆడి సబ్జెక్టు. అంటే కష్టాలు పోవాలి, శ్రమలు పోవాలి, బాధలు పోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాగ్దానం చేసి చేరాలని కాదు. మీకు అర్థమైంది పాయింట్? ప్రార్థన ఎందుకు వస్తున్నారు, ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? చాలా ప్రాబ్లమ్స్ అండ్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. యూనో, ఇటుపోతుంది సార్ వ్యవహారం అంతా. వీఆర్ ఆల్ ఇంటర్ డిపెండెన్స్, వీ నీడ్ టు ప్రే ఫర్ ఈచ్ అదర్. నో అదర్ వే, వీ హ్యావ్ టు ప్రే. నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన బలం సరిపోదు కదా, మీరు కూడా ప్రార్థన సహాయం చేయండి కోరటం యథార్థం, అవసరం, వాక్యానుసారం. మీరు అందరూ ఉన్నారుగా, నేను పడుకుంటాను చేయండి. ఇది అనస్థితి ఇచ్చేసిన పేషెంట్ లాగా నువ్వు పడుకుంటా మేము కూర్చోవడం ఏమిటి? హల్లెలూయా. ఇక్కడ పాయింట్ ఏమిటి దేవుని బిడ్డలారా? మాకు స్వాస్థ్యం ఉంది, మేము రాము. మోషే అంటాడు, ఒరే మీ సహోదరులు యుద్ధము చేయుచుండగా మీరు కూర్చుండవచ్చునా? గమనించారా మాటనే? నీకు స్వాస్థ్యం వద్దు, నీకు అక్కర్లేదు, కానీ మీ సహోదరులు యుద్ధానికి వెళ్తున్నారు కదా. అవతల 7 జాతులు సెటిల్ అయిపోయారు, వాళ్ళు బలవంతులు, వాళ్ళని కొట్టి వెళ్ళగొట్టి వారి దగ్గర నుంచి స్వాస్థ్యం తీసుకోవాలి. వాళ్ళు రక్తాలు కారలేక ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేస్తారు, మీరు హాయిగా కూర్చుంటారు ఇక్కడ. అంటే మాకు స్వాస్థ్యం వద్దు కదా, మరి మేము ఎందుకు యుద్ధం చేయాలి? మనం గడిచి గడ్డకెక్కినాం, వేసి రక్తం చేయి. నీకు యుద్ధం లేకపోయినా, నీకు పోరాటం లేకపోయినా, నువ్వు ఒక రేంజ్కి వచ్చేసినా నీ సహోదరులు పోరాడుతున్నారు. లైఫ్లో స్ట్రగుల్స్ చాలా మందికి ఉన్నాయి. వాళ్ళు చాలా జీవనమరణ సమస్యలతో ఉన్నారు, సమస్యలతో పోరాడుతున్నారు, సాతానుతో పోరాడుతున్నారు. మోషే అంటాడు, నీ సహోదరులు యుద్ధము చేయుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చా? తప్పు నాన్న, మీరు రండి అంటే అంటాడు, మాకు ఇది స్వాస్థ్యం చాలండి. అప్పుడు సరిగ్గిచ్చాడు మోషే. ఏమన్నాడు తెలిసిన? తర్వాత చదువుకుని ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు మీ సహోదరులతో పాటు వచ్చి యోర్దాను నది దాటి వాళ్ళకి యుద్ధం చేసి వారి స్వాస్థ్యములు వారు పొందునంత వరకు మీరు వాళ్ళ పక్కన నిలబడి
వారు స్వాస్థ్యాలను పొందుకున్నాక అప్పుడు మళ్ళీ నద్దాటి యువతలకు వస్తే మీకు స్వాస్థ్యం ఇస్తారు, లేదా పొండరా అన్నాడు. వీళ్ళ ప్లాన్ ఏంటి? మాకు స్వాస్థ్యం అక్కర్లేదు కదా, మేము నది దాటక్కర్లేదు, యుద్ధాలు చేయక్కర్లేదు, విల్ రిమైన్ హియర్, లెట్ యు పీపుల్ గో, మా వాట కూడా మీరు తీసేసుకోండి. మోషే అన్నాడు, ఆ పప్పులే మడుకున్నానా, నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, అసలు వాగ్దాన దేశంలో స్వాస్థ్యం అక్కర్లేకపోయినా నువ్వు రావాలి, వీళ్ళతో కలిసి యుద్ధం చెయ్యాలి, వారి స్వాస్థ్యం వాళ్ళకి ఇచ్చే వరకు నువ్వు నిలబడి ఉండాలి. వాళ్ళు గృహప్రవేశం చేసిన తర్వాత మా సహోదరులాగా సంతోషంగా మీరు మర్యాదగా వెనక్కి వచ్చేయాలి. ఇప్పుడు ఈవిడు పని బాగుంది, ఈడు నది దాటాలి, వీడు యుద్ధం చేయాలి, కానీ ఇప్పుడు స్వాస్థ్యం ఏమి సచ్చినట్టు వాళ్ళు ఒకసారి నది దాటితే 2 సార్లు ఈడు మళ్ళీ దాటాలి. ఇప్పుడు దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరచడం సోయి లేకుండా మందల కోసం, గడ్డి కోసం ఆలోచిస్తుంటే బుద్ధి ఉందా నీకు? అసలు నువ్వు గడ్డి కోసం బయలుదేరావా? మందల కోసం, నీ కోసం వాగ్దాన దేశం దేవుడు ఏర్పాటు చేశాడు. నీ కొరకు పాలు తేనెల ప్రపంచ దేశం సిద్ధపరిచాడు. దేవుణ్ణి మన కొరకు సిద్ధపరిచిన మహిమ కలిగే స్వాస్థ్యాలు ఎన్ని, అవన్నీ అక్కడ ఉండే యువతల, ఇక్కడ గడ్డి ఉంది, నాకు మంద ఉంది, ఐ వాంట్ టు సెటిల్ డౌన్ హియర్ బికాస్ ఇది నాకు బాగా నచ్చింది. ఏమన్నా బుర్ర పని చేస్తుందా? దేవుడు మనల్ని ఎందుకు కొరకు పిలిచాడు? దేనికోసం బయలుదేరాం మనం ఐగుప్తులో? ఈ మధ్యలో ఆగిపోవటం ఏంటండి? మనం గడ్డి కనపడితే ఆగిపోతాం, మున్సిపాలిటీ ఎదురు మురికి కనపడుతూ వేసు రక్తం ఏం చేయం, దానికి చెప్పక్కర్లా, ఆగి ఉంటుంది అంతే. ఇప్పుడు వచ్చిన లారీలు కానీ మేము ఏలూరులో డిగ్రీ కలిసి చదివేటప్పుడు సేరెడ్డి కాలేజీలో ఈ ఒంటెద్దు బండి మీద ఇది కలెక్ట్ చేసేవారు, రోడ్డు పక్కన ఈ మురికి అంతా. వీడు వెనకాల పోగేసుకుంటూ వస్తాడు, ఇది ఒంటరిగా ముందు వెళ్ళిపోతుంటుంది, మురికి కనపడితే ఆగిపోద్ది అంతే. దానికి ఎవడు చెప్పక్కర్లా, దానికి అలవాటు. ఇదే బ్యాచ్. వీడి గడ్డి కనపడింది అయిపోతుంది. గడ్డి అంటే ఏంటి ఇప్పుడు? ఎంతకని వీడికి మందలు ఉన్నాయట, అక్కడ గడ్డి ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ ఈ గడ్డి మందలు తింటే అవి పుష్టిగా అవుతాయి, పుష్టిగా అయితే ఎక్కువ పాలు ఇస్తాయి, లేదా ఎక్కువ మాంసం వస్తుంది, అంటే అల్టిమేట్లీగా ఎక్కువ. దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ గడ్డి. ఇక్కడ గడ్డి ఉందంటే ఇక్కడ కొంచెం ఫినాన్షియల్ డెవలప్మెంట్కి ఛాన్సెస్ ఉన్నాయండి. ఫర్గెట్ అబౌట్ ద స్పిరిచువాలిటీ, వేర్ ఎవర్ వీ కెన్ ప్రే టుగెదర్ ఇన్ ద స్పిరిట్, ఇన్ ద ఫ్యామిలీ. We may not need any fellowship, any man of God, any word of God in correction. This is all nonsense here. Some crazy pastors do that nonsense, you know. I know what my God is. I believe Him strongly, even in my personal life. ఇది గడ్డి చాలు. అల్టిమేట్గా ఫినాన్షియల్ బెనిఫిట్ ఆ క్యాల్కులేషన్ అన్నమాట. ఇక్కడ ఎంత లాభం వచ్చినా నా కొరకు దేవుడు ఒక వాగ్దాన దేశం సిద్ధపరిచాడా, దాని కొరకు రాజులను సంహారం చేశాడు, దాని కొరకు సముద్రాలు చీల్చాడు, దాని కొరకు ఆకాశాన్ని తెరిచాడు, దాని కొరకు మేఘాన్ని పంపాడు. ఇంత దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఎడారిలో చావడానికి కోసం కాదు, గడ్డి దగ్గర రావడం కోసం కాదు, నా కొరకు సిద్ధపరచబడ్డ స్వాస్థ్యానికి వెళ్ళాలి, పరలోకం చేరుకోవాలి, ఆ సింహాసనం పొందాలి, ఆ కిరీటం పొందాలి, ఆ కసి ఉండాలి క్రైస్తవుడికి. ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ వచ్చేప్పటికి ఆగటం ఏంటి? మనం నో, మన్నా తినాలి, నీళ్లు తాగాలి, మేఘం కింద నడవాలి, అగ్నిని ఫాలో చేయాలి, అన్నీ అనుభవించాలి, కానీ డెస్టినేషన్ మర్చిపోకూడదు. ఈ మన్నా లేకుండా నీళ్ళు లేకుండా ఎడారిలో సావమంటలేదుగా, తినండి త్రాగండి కానీ నడవండి. మనం ఐగుప్తు నుంచి బయటపడితే చాలు అనుకోవాలా, వాగ్దాన దేశం వెళ్ళాలనుకొని బయలుదేరాం. అరణ్యంలో ఎడారిలో తేరగా మన్నా వచ్చి తిందామని బయలుదేరామా? ఈ దరిద్రం వద్దనుకునే దాంతో పాటు మనకు వాగ్దాన దేశం కావాలనుకొని బయలుదేరాం. ఆగొద్దు మధ్యలో. మన సహోదరులు యుద్ధము చేయిచుండగా మనం ఉండొచ్చా ఖాళీగా? మన పాయింట్ ఏంటి? మంచి మనసాక్షి అనుకుంటే నాకేం యుద్ధం లేదు కదా, అలా సావని నేను వెళ్ళను. అందుకనే వాళ్ళు ఎవరు? సహోదరులు. వాళ్ళు మన సహోదరులు. వాళ్ళకి యుద్ధం వస్తే మనం చేయాలి. సంఘములో ఎవరికి పోరాటం వచ్చినా నిలబడాలి, ఎవరి యుద్ధమైనా నిలబడాలి. మనం పోరాడుతున్న వారి పక్షంగా మనం నిలబడాలి. ఎవడి చావాడు చావనిస్తే కూర్చొని ఇంక ఫెలోషిప్కి అర్థం ఏముంటుందండి? దర్ ఇస్ నో మీటింగ్ కదా. అంచేత నేను అంటున్నాను, దేవుని కొరకు యెహోవా యుద్ధముల కొరకు ప్రయాసపడుతున్న, పోరాడుతున్న, ప్రాణములే పొలంగా పెట్టి నిస్వార్థంగా సేవ చేస్తున్న దైవజనులు ఒంటరిగా ఆ చావులు జానివ్వకూడదు. వి మస్ట్ స్టాండ్ విత్ దెమ్. నెంబర్ 2, మన సహోదరుల్లో ఎవరైనా పోరాటంలో ఉన్నప్పుడు ఈ పోరాటం నాది కాదు కదా అనొద్దు. లెట్ us జాయిన్.
వాళ్ళ తరపున పోరాడదాం, వాళ్ళతో కలిసి పోరాడదాం. ఇది మంచి మనసు. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఫర్ టునైట్స్ మెసేజ్. పరమగీతాలు 8:8 అక్కడ అంటాడు, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. అంటే ఈ మాటలు అంటున్న వ్యక్తి ఏ గ్రోన్ అప్ స్టేటస్ కదా, ఎదిగిన స్థాయి. మాకు ఒక చిన్న చెల్లెలు ఉన్నదా. నా మాట ఏంటంటే ఎత్తబడే సంఘం అనండి, పరిపూర్ణమైన సంఘం, ఏమంటే ఆ రాకడకు సిద్ధపడిన సంఘం, పరిపక్వతలకు వచ్చిన సంఘం, పెండ్లి కుమార్తె అనుభవంలోకి వచ్చిన సంఘం, అన్ని ఈ స్థాయిలోకి వచ్చేసారు. కానీ వీళ్ళకి ఎవరున్నారట? ఇంకా చిన్న చెల్లె ఉంది. అంటే ఇంత వయసు లేదు, ఇంత స్థానము లేదు, ఇవేమీ లేవు. దానికి ఇంకనూ వయసు లేదు, అంటే ఇంకా వయసు లేదు, ఈ పాటికి రావాలి కానీ ఇంక ఎదగలేదు, చిన్న బిడ్డ, పెండ్లి కుమార్తె స్థాయి కాదు, ఎదిగే ప్రాకారం అంటే అనుభవం రాలేదు, ఏమీ లేవు. నా రేంజ్ కాదు, నా స్థాయి కాదు, ఆ ఎదుగుదల లేదు, ఏమీ లేవు. కానీ నా చెల్లె. ఆలోచించండి క్రైస్తవులు, ఎవరైతే ఆత్మలో ఎదిగారో, ఎవరైతే వాక్యంలో ఎదిగారో, ఎవరైతే ఆత్మలో ఎదిగారో, ఎవరైతే సేవలో ఎదిగారో, ఎవరైతే బోర్ర మోగితే నిమిషంలో రెప్ప పోటన మార్పు పొంది మహిమ దేహము కలిగి మహిమలోనికి ఎగిరి వెళ్ళిపోయే స్థాయి కలిగి ఉన్నారో, ఈ అనుభవాలేమీ లేని క్రైస్తవులు కూడా ఉన్నారుగా. మీరేమంటలేదు? ఈ అనుభవాలు ఏమీ లేని క్రైస్తవులు ఉన్నారుగా. వాళ్ళు జస్ట్ మారు మనసు, బాప్తిజం వరకే ఉంది. వాళ్ళకి వాక్యం తెలియదు, ఉపదేశం తెలియదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు, అభిషేకం లేదు, ఆత్మల భారం లేదు, దేవుని రాజ్య నిర్మాణంలో పాలు పంపులు లేవు, ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు అన్యులా? కాబట్టి వాళ్ళు అసహించుకొనబడాలా, తృణీకరించబడాలా, వెలివేయబడాలా? వాళ్ళు ఎదగలేదన్నమాట నిజమే, కానీ మన చెల్లెలే. మంచి మనస్సాక్షి కలిగిన దేవుని బిడ్డవైతే ఈ ఆలోచన ద్వారా నీకు ఉండాలి. వాళ్ళకేం తెలియదండి, వాళ్ళకేం రాదండి, వాళ్ళకి ఒక అభిషేకం, ఒక ఉపదేశం ఏముందండి వాళ్ళకి. ప్రతి ఓడు బయలుదేరిపోతాడు ఇవాళ రేపు. నేను అన్నాను, నువ్వు అన్నవన్నీ నిజమే, కానీ వాటికంటే నిజం వాడు కూడా నీ తమ్ముడు. మాకు ఒక చిన్న చెల్లి, దానికి ఇంకా వయసు రాలేదు, కలగన్నాడు. అది ప్రాకారము వంటిదైనా దాని మీద వెండి గోపురం కడతాం. అది కవాటం వంటిదైనా దానికి ఒక దాన్ని మేము చిన్న ఇత్తడి గోడ, కిటికీ వంటిదైతే మేము కవాటం కడతాం. అంటే ఎదిగితే ఎలా చేద్దాం, దాన్ని ఎట్లా బలపరుద్దాం. ఎదిగిన సంఘం, ఎదిగిన సేవకుడు, పరిపక్వతలకు వచ్చిన క్రైస్తవులు, ఎత్తబడే సంఘపు అనుభవానికి వచ్చిన క్రైస్తవుడు, నూతన విశ్వాసులని, సాధారణ క్రైస్తవులను సొంత చెల్లెగా ప్రేమించే విధానం లేకపోతే నీకు యేసు రక్తములో కడగబడిన మనస్సాక్షి లేదని అర్థం. నువ్వు 10th క్లాసు, వాడు 5th క్లాసు, కాబట్టి ఏంది వాడేమో అన్యుడా, భ్రష్టుడా, పాప, నీ తమ్ముడురా నాయన. హలో, ఐఎమ్ 10th క్లాస్, జస్ట్ 5th క్లాస్, సో వాట్? నాయన నువ్వు వచ్చినట్టు ఆడు వస్తాడు రాడికి రేపొద్దున. వాళ్ళకి అభిషేకం లేదు సార్, అంత నామకార్థ సంఘం సార్. నువ్వు ఒకే లెవెల్కి వచ్చావు, వాడు రేపు వస్తాడు. ఈలోపు ఏసడింపులు ఏమిటి, తృణీకారం ఏమిటి, విమర్శ ఏంటి, అభిషేకాన్ని బట్టి ఒకడు, ఉపదేశాన్ని బట్టి ఒకడు, వ్యవస్థాగత నిర్మాణం బట్టి ఒకడు. పిల్లలు సార్, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఎ వెరీ సీరియస్ స్టేట్మెంట్. ఎదగని సంఘములు, ఎదగని క్రైస్తవులు మన చెల్లెళ్ళు, తమ్ముళ్ళే. వాడిని అన్యులుగా సుంకరగా ఎంచుకోనక్కర్లేదు, తృణీకరించి మాట్లాడక్కర్లేదు. ప్రేమిద్దాం, బలపరుద్దాం, వాళ్ళకు ఒక చైతన్యద్దాం, పైకి తీసుకొద్దాం. తాను ప్రధానమంత్రి అన్న మరుక్షణం డానియేల్ ఏం చేశాడండి? రాజుతో మాట్లాడి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మంత్రులుగా పెట్టేశాడు. మనం ఒక పొజిషన్కి వచ్చామంటే చూసుకోవాలి సార్ మనల్ని. హామాను చనిపోయిన మరుక్షణం ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు రాజు. ఏం చేద్దాం, ఆ ప్లేస్ మొర్దెకీకి ఇచ్చేద్దాం అంతే. ఆ కిరీటం, ఆ ఉంగరం మొర్దెకీకి ఇవ్వబడ్డాయి. మనం ఒక దగ్గర ఉన్నామంటే లాగాలి సార్ పైకి. నేను చెప్తుంది మీరందరికీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయమని, అందరిని మీ ఇంట్లో పెట్టుకోమని కాదు. ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగని ప్రాథమిక స్థాయి కలిగిన బిడ్డల్ని మనము తృణీకరించకుండా, చులకనగా మాట్లాడకుండా,
ఈ భారం, ఈ దర్శనం, ఈ పరిపక్వత, ఈ అభిషేకం, ఈ పరిశుద్ధాత్మ నింపుదల వారికి కూడా వచ్చినట్లు వారి కోసం ప్రయాసపడాలి. 3 పాయింట్లు. దట్స్ ఆల్ ద మెసేజ్ ఫర్ టునైట్. 1, మూలవాక్యం ఏంటండి? క్రీస్తు ఎదుట, మనుషుల ఎదుట మంచి మనసాక్షి కలిగి. మంచి మనసాక్షి మనకి ఎట్లా వస్తుంది? యేసు రక్తం వల్ల కడగబడితేనే వస్తుంది. ఒకవేళ యేసు రక్తంలో కడగబడ్డ మంచి మనసాక్షి మనకుంటే వాత వేయబడ్డ మనసాక్షి కాదు అని మనం అనాలంటే 3 విషయాలు. 1, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు నిస్వార్థంగా ప్రయాసపడుతున్న, పోరాడుతున్న దైవ జనులను ఒంటరిగా విడిచిపెట్టకుండా వారితో కలిసి పోరాడడానికి, వారికి సహకరించడానికి, వారి పక్షంగా నిలబడాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన సహోదరులు యుద్ధములలో, పోరాటములో ఉండగా నాకు అవసరం లేదు కదా అని కూర్చోకూడదు, వాళ్ళతో కలిసి పోరాడాలి. నెంబర్ 3, ఇంకా ఎదుగని ఉపదేశంలో కానీ, అభిషేకంలో కానీ మన స్థాయికి రాని కొత్త క్రైస్తవ్యాన్ని, చిన్న బిడ్డల లాంటి క్రైస్తవ్యాన్ని అసహించుకోకుండా, తృణీకరించకుండా వారు ఎదుగుటకు మనము సహాయపడి, ఎదిగినప్పుడు వారి కొరకు ఏమైనా చేయుటకు సిద్ధపడే మనసు కలిగి ఉండాలి. మాకు ఒక చిన్న చెల్లెది కలదు, దానికి వయస్సు రాలేదు కానీ నా చెల్లె, వాళ్ళకి పరిపక్వత లేదు, ఈ ఉపదేశం లేదు, ఈ అభిషేకం లేదు, కానీ నా తమ్ముడు, నా చెల్లె, నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళని అని మనసు ఉండాలి. ఒక దైవజనుడిగా బ్రిస్బేన్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ సహవాసం, తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్కి మై సిన్సియర్ అపీల్ టు టీసీఎఫ్ ఏంటంటే, దేవుని కొరకు పోరాడుతున్న, ప్రయాసపడుతున్న దైవజనులు ఒంటరిగా రేగి చెట్టు కిందో గుహలోనే ఉంటే మీరు హాయిగా కూర్చోకండి. ఇట్స్ మై సిన్సియర్ అపీల్ టు యూ పీపుల్, స్టాండ్ విత్ దెమ్, స్టాండ్ విత్ దెమ్. నెంబర్ 2, ఆ యుద్ధం మీకు అవసరం లేకపోయినా తమ బ్రతుకు పోరాటం నలిగిపోతున్న ఎందరో బిడ్డలు ఉన్నారు, సపోర్ట్ దెమ్. నెంబర్ 3, మన స్థాయిలో ఎస్టాబ్లిష్ కానీ, ఒక ఆకారానికి రాని చిన్న పిల్లల లాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. డోంట్ హేట్ దెమ్, డోంట్ ఇన్సల్ట్ దెమ్, లవ్ దెమ్, ఎంకరేజ్ దెమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ టీసీఎఫ్. ఒక మాట, నా భార్య, మా పాస్టరమ్మ రొమటాయిడ్ ఆర్థరైటిస్తో తను బాధపడుతూ గత 6-7 సంవత్సరాలుగా చాలా దయనీయమైన పరిస్థితి, చాలా బాధలో ఉంటూ ఉంది. సిఎంసి వెల్లూరు యొక్క ట్రీట్మెంట్లో కొనసాగుతూ ఉన్నారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి రివ్యూకి తీసుకురావాలి. వెరీ ప్యాథటిక్ కండిషన్, ఆటో ఇమ్యూన్ డిసీజు, SLE కండిషన్, చాలా వేదన పడుతూ ఉంటారు. తన పేరు లోయి కనుక మీ ప్రార్థనలో తన కోసం జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే స్టీల్ ప్లాంట్ దగ్గరలో, విశాఖలో ఉన్న 4 సంఘాల్లో స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉండే మందిరం నిర్మాణంలో ఉంది, దానికోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.